హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు మార్కెట్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ లేదా డేటా పాయింట్స్ ఇవన్నీ టైం టు టైం తెలుసుకోవాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు మార్కెట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఓపెనింగ్ నుంచే కన్సిస్టెంట్ గా ఒకటే డైరెక్షన్ లో లీనియర్ గా మార్కెట్ ఫాలో అవుతూ వచ్చింది. అండ్ మార్కెట్ ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ అయిన 25,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నిన్న మాట్లాడుకున్న మేజర్ లెవెల్. ఎందుకంటే ఇది ఇంట్రాడే లో ఫామ్ అయిన రెసిస్టెన్స్ మాత్రమే కాదు, హైయర్ టైం ఫ్రేమ్, ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. అంటే లాస్ట్ 1 year వరకు ఆ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద వర్క్ అయింది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. సో మార్కెట్ అక్కడ ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి నిన్న మనకి ఎలాగైతే ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ రోజు కూడా అలాగే ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కానీ నిన్న మార్కెట్ స్లైట్ గా రికవర్ అయినాయి బికాస్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కొంచెం కూల్ ఆఫ్ అయినాయి. బట్ ఈ రోజు మార్కెట్ ఆ రికవరీ రాకుండా ఫాల్ కంటిన్యూ అయింది బికాస్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది. సో జియో పొలిటికల్ ఇష్యూస్ సీరియస్ అవడం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో ఇన్స్టెబిలిటీ ఉంది. అందుకనే మార్కెట్స్ లో పానిక్ సెల్లింగ్ జరిగింది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వార్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 days అవుతుంది. ఇలాంటి టైం పీరియడ్స్ లో మార్కెట్ నెగిటివ్ రియాక్ట్ అయినప్పటికీ ప్రతిరోజు మార్కెట్ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ లో ఉంది. మాక్సిమం ఫస్ట్ 15 minutes లోనే మనకి మొమెంటం వచ్చేస్తుంది. తర్వాత డే మొత్తం కన్సాలిడేషన్, ఇఫ్ యూ కెన్ సీ కన్సాలిడేషన్ మాక్సిమం కన్సాలిడేషన్ నుండి ఎప్పుడో ఎండింగ్ లో ఒక మొమెంటం వస్తుంది. కానీ ఈ రోజు చూసుకుంటే ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్కెట్ కంటిన్యూ గా ఫాలో అవుతుంది. ఈవెన్ ఎండింగ్ వరకు మార్కెట్ కన్సిస్టెంట్ గా ఫాలో అవుతూనే ఉంది. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ చాలా స్ట్రాంగ్ ఉందని అర్థమవుతుంది. సో దీన్ని మనం లీనియర్ ఫాల్ అనుకోవచ్చు. సో ఓవరాల్ గా మార్కెట్స్ లో మనకి సెల్ ఆన్ రైజ్ సెంటిమెంట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు దాని తగ్గట్టుగానే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేద్దాం. అండ్ ఇప్పుడు వార్ సినారియోస్ తో పాటు మనం ఏదైనా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ చెక్ చేసుకోవాలంటే ఈ 2 days మనకి ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. ఈ రోజు నైట్ యుఎస్ మార్కెట్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. రేపు మనకి ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. సో లాస్ట్ 2-3 months నుంచి ఇన్ఫ్లేషన్ కన్సిస్టెంట్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఈ వార్ సినారియోకి ఇన్ఫ్లేషన్ పెరగడం కూడా అదొక యాడ్ ఆన్ అవుతుంది నెగటివ్ సెంటిమెంట్ కి. ఇంకా సెల్లింగ్ ప్రెజర్ సీరియస్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ మీద ఎక్స్పెక్టేషన్ స్లైట్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఇంపార్టెంట్ లెవెల్స్ మెన్షన్ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ చూసుకుంటే మార్కెట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా ఫాలో అయినప్పటికీ ఈ రీజన్ లో మార్కెట్ కొంత హాల్ట్ అవడానికి ట్రై చేస్తుంది. మధ్యలో లైక్ నథింగ్ బట్ కొంతసేపు సపోర్ట్ తీసుకుంది, కొంతసేపు రెసిస్టెన్స్ తీసుకుంది. సో దట్ ఈస్ సైకలాజికల్ రౌండ్ ఫిగర్ 24,000. సో దట్స్ వై 24,000 ని రేపు మనం ఒక రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఫాలోడ్ బై 24,300 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండ్ 23,800 స్ట్రాంగెస్ట్ సపోర్ట్. సో రీసెంట్ స్వింగ్ లో మండే మార్కెట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ ఈ స్వింగ్ లో నుంచే రికవరీ జరిగినాయి. అండ్ ఈ రోజు మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అక్కడ క్లోజ్ అయింది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ ఆర్ హైయర్ టైం ఫ్రేమ్ లో కూడా ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది 23,800 దగ్గర. సో ఇప్పుడు సెంటిమెంట్ నెగిటివ్. ఎనీ రైజ్ ఇన్ మార్కెట్ సెల్ ఆఫ్ జరుగుతుంది. వారింగ్ ఎస్కలేట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ స్పైక్ అవుతుంది. ఇండియా విక్స్ కూడా ఈ రోజు 11% ఇంక్రీజ్ అయింది. సో కంప్లీట్ గా సెల్ ఆన్ రైజ్ అనే స్ట్రాటజీకి స్టిక్ ఆన్ అయి ఉందాం. సో ఈ రోజు ఒక లీనియర్ మూమెంటం వచ్చింది కాబట్టి, అంటే ఎప్పుడైనా సరే మనకు ఒక లీనియర్ ట్రెండ్ వచ్చినప్పుడు వెదర్ అప్ ట్రెండ్ అవ్వచ్చు, డౌన్ ట్రెండ్ అవ్వచ్చు, ఆ లీనియర్ మూమెంటం లో మనం ఇమ్మీడియట్ గా రేట్ తీసుకుని జంప్ అవ్వకూడదు. ఖచ్చితంగా రీటెస్ట్ కోసం వెయిట్ చేస్తే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీనియర్ అప్ ట్రెండ్ వచ్చిందంటే ఈ హైయర్ లెవెల్ దగ్గర మనం బయింగ్ చేయకూడదు. ఖచ్చితంగా కరెక్షన్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, అప్పుడు మనం బై చేసుకోవాలి. అలాగే ఒక లీనియర్ డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు మరి లో లెవెల్ దగ్గర మనం సెల్ చేయకుండా మార్కెట్ రీటెస్ట్ జరిగి మళ్ళీ హైయర్ లెవెల్ దగ్గర నుంచి ఎప్పుడైతే రివర్సల్ జరుగుతుందో అప్పుడు మనం సెల్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ రోజు మార్కెట్ లో కూడా ఒక లీనియర్ ఫాల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఒక రికవరీ ర్యాలీ వచ్చి ఆ రికవరీ ర్యాలీ మళ్ళీ సెల్ కంటిన్యూ అవుతుంది కదా, నథింగ్ బట్ మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కదా, ఆ టైం పీరియడ్ లోనే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే బెటర్. సో ఆ సినారియోలో మనకి ఇక్కడ ఉన్న మేజర్ రెసిస్టెన్స్ ఫస్ట్ ప్రయారిటీ 24,000 ఉంది, స్ట్రాంగ్ డిస్టెన్స్. సో మార్కెట్ ఏదైనా స్లైట్ గా ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ నుంచి రివర్సల్ జరిగినప్పుడు ఫస్ట్ లొకేషన్ ఇక్కడ షార్ట్ చేసుకుందాం. లేదు అనుకుంటే సెకండ్ లొకేషన్ 23,800 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నా మనం షార్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు టెంపరీ సపోర్ట్. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగింది, గ్యాప్ డౌన్ జరిగి ఇమీడియట్ ర్యాలీ కూడా వెళ్ళట్లేదు, గ్యాప్ డౌన్ జరిగి గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర సెల్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక లీనియర్ మూవ్ డైరెక్ట్ కంటిన్యూగా సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగిందంటే ఆ లీనియర్ మూవ్ కంటిన్యూ అవుతుంది. ఇంత లీనియర్ మూవ్ లో లోవర్ లెవెల్ దగ్గర సెల్ చేయడం చాలా రిస్క్. అది ఎంత సీరియస్ నెగిటివ్ న్యూస్ అయినప్పటికీ. సో ఖచ్చితంగా రివర్సల్ జరిగిన బట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఆర్ రీటెస్ట్ జరిగిన తర్వాత మాత్రమే రెసిస్టెన్స్ ఆర్ మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ దగ్గర సెల్లింగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో రేపు సెల్ చేసుకోవడానికి 2 levels 24,000 అండ్ 23,800 ఈ 2 levels మనం ఫోకస్ చేసుకుంటే బెటర్. అండ్ రేపు మనకి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైర్ ఉంది, ఇండియా విక్స్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి జనరల్ గా ఇలాంటి టైం పీరియడ్ లో ఆప్షన్ సెల్లింగ్ చేయలేం. బట్ ఒకవేళ చేసుకోవాలనుకుంటే సెన్సెక్స్ చేసుకోవచ్చు, బట్ అది కూడా ఆఫ్టర్నూన్ 1 తర్వాతే చేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ సెషన్ లో ఇండియా విక్స్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే మళ్ళీ ప్రీమియమ్స్ ఎక్స్ప్లోడ్ అవుతాయి, మీకు ప్రీమియం డికే జరగకపోగా మీ స్టాప్ లాసెస్ టచ్ అవుతాయి. సో ఓవరాల్ గా దిస్ ఇస్ ప్లాన్ ఇన్ నిఫ్టీ అండి. ఒకసారి సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇంట్రాడే హై పాయింట్ దగ్గర
దగ్గర 78,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీసెంట్ స్వింగ్ హై. అండ్ అలాగే మనకి ఇక్కడ ఈరోజు క్లోజింగ్ లెవెల్ దగ్గర 77,000 రౌండ్ ఫిగర్ దగ్గర ఒక స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఇన్ బిట్వీన్ 77,500 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ సినారియోలో మార్కెట్ ఒకేలా ఈ రోజు ఇంట్రాడే లో దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయి ఇంక్రీజ్ అయినప్పుడు 77,500 నుంచి రివర్సల్ జరిగిన మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. లేదు 77,000 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చినా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం సెకండ్ లొకేషన్. లేదు థర్డ్ సినారియో గ్యాప్ డౌన్ జరిగింది, గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో మళ్ళీ ఇదే లెవెల్ కి వెళ్ళి అక్కడ నుంచి రివర్సల్ జరిగిన ఈ థర్డ్ సినారియోలో కూడా షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. సేమ్ నిఫ్టీ లాగే. ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్ బాగా ఇంపాక్ట్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే హై పాయింట్ లైక్ నిన్న హై పాయింట్ 57,000 స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇక్కడ 56,000 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ మనకి ఇక్కడ 55,000 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో ఇన్ బిట్వీన్ ఇక్కడ 55,500 ఇంట్రాడే లో కూడా ఒక టెంపరీ సపోర్ట్. దిస్ ఇస్ జస్ట్ టెంపరీ సపోర్ట్. సో మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఐదర్ 56,000 కి వెళ్ళి రివర్సల్ జరిగినా మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం, లేదా 55,000 బ్రేక్ చేసినా డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం, లేదా గ్యాప్ డౌన్ జరిగి రివర్సల్ జరిగినా 55,000 దగ్గర ట్రేడ్ తీసుకోవచ్చు. టిల్ 55,000 వరకు మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో 55,500 అండ్ 56,000 ఈ రెండు లెవెల్స్ షార్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుందాం. సో మనం డిస్కస్ చేయడానికి పెద్దగా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఏమీ లేదు. లాస్ట్ 10 days నుంచి మార్కెట్స్ ఏ రీజన్స్ వల్ల ఫాలో అవుతున్నాయో ఈ రోజు కూడా అదే రీజన్ వల్ల ఫాలో అయింది. వాలటిలిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టైం పీరియడ్ లో ఆప్షన్ సెల్లింగ్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేసుకోండి. బట్ ఇక్కడ చేయాలనుకుంటే ఎక్స్పైరీ డేస్ మాత్రమే, అది కూడా ఆఫ్టర్నూన్ తర్వాత ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే బెటర్. అండ్ ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా వాలటిలిటీకి ప్రిపేర్ గా ఉండే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. సో సింపుల్ స్ట్రాటజీ, ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. అండ్ ఈ రోజు రేపు మనకి ఇన్ఫ్లేషన్ డేటా ఉంది కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేసుకుని వాటి అవుట్పుట్ తగ్గట్టుగానే మనం సేఫ్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.